కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో విజయవంతంగా ముగిసిన సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ చర్ల మండల ప్రథమ మహాసభ 11 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన చర్ల మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా కొండాచరణ్ను ఎన్నుకున్నారు. చర్ల మండల సమస్యల పరిష్కారం కోసం ప్రజాపంద పార్టీ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తోందని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద జిల్లా కార్యదర్శి కేచెల్ల రంగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మధుసూదన్ రెడ్డి, గౌష్, పార్టీ డివిజన్ కార్యదర్శి కేచెల్ల కల్పన, అరుణోదయ, జిల్లా కార్యదర్శి రాంబాబు, మహిళా సంఘం జిల్లా నాయకులు పద్మ తదితరులు పాల్గొన్నారు. చివరిదాకా ఉండి భోజనం చేసి మహాసభని ముగించవలసిందిగా కోరుతున్నాం. బలపరచవలసిందిగా ఎలక్ట్రానిక్ మీడియా మన డివిజన్ కార్యదర్శి మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్షగట్టి రంగారెడ్డి, సిపిఎంఎల్ ప్రజాపంద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంద ఒక విప్లవ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థని మార్చాలనేది మా పార్టీ లక్ష్యం. అందుకు సంబంధించినటువంటి విధానాన్ని కూడా మా పార్టీ కలిగి ఉంది. ఈ విధానాలని, నిర్మాణ పద్ధతుల్ని మా కేడర్కు బోధించుకోవాలి కాబట్టి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ దేశంలో గుత్త పెట్టుబడిదారీ విధానాన్ని, క్రోనీ క్యాపిటలిజాన్ని నిర్మించడానికి వాళ్ళు అడుగడుగున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది స్వాతంత్ర్యానంతరం వాళ్ళు తీవ్రంగా మొదలుపెట్టారు. మోడీ వచ్చిన తర్వాత మరింత బరితెగించి ఈరోజు పెట్టుబడిదారీ విధానాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు చేయాల్సిందంతా చేస్తూ ఉన్నారు. దాని ఫలితంగానే ఇవాళ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజానీకం అనేక ప్రజా సెక్షన్లు చాలా బాధలకు గురవుతున్నప్పటికీ, పేదరికానికి, దారిద్ర్యానికి, నిరుద్యోగానికి, ఆకలికి గురవుతున్నప్పటికీ కొద్దిమందిగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు, అది మోడీకి అనుకూలమైనటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రమే ఇవాళ ప్రపంచ కుబేరుల్లో ఒక భాగం అవుతూ ఉన్నారు. 2030 వచ్చేటప్పటికల్లా వాళ్ళు మొదటి స్థానంలో పోతారని కూడా ఘంటాపథంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంత ధీమా ఉండటానికి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనే లూటీ చేసి కొల్లగొట్టి వాళ్ళకి కట్టబెట్టే విధానాలని వాళ్ళు రూపొందించుకున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో 3 వ్యవసాయ చట్టాలనే పేరుతో చీకటి చట్టాలని, నల్ల చట్టాలని తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు, చట్టాలని నీరుగారుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దానికి వ్యతిరేకంగా మేము పోరాడాలనేది మా పార్టీ విధానం. కనుకనే ఇవాళ దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రైతులు ఇవాళ వ్యవసాయాన్ని వీడుతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా పార్టీ ఈ ప్రజాతంత్ర విప్లవం